ట్రైలర్ లాంచింగ్ ఇప్పుడే ద బ్రోకెన్ ఫ్లూట్ ద బ్రోకెన్ ఫ్లూట్ సినిమా ట్రైలర్ చూసాం ఇప్పుడే. ఆవేష్ డైరెక్ట్ చేశాడు, వరుణ్ సినిమాటోగ్రఫీ, తను మంచి క్యారెక్టర్ చేశారు. వీళ్ళంతా మెయిన్ లీడ్ చేశారు, ఎక్స్ట్రాడినరీ చేశారు. ఎస్పెషల్గా అంటే ట్రైలర్లో ఆ ట్రైలర్లోనే ఆ సినిమాని ట్రీట్ చేసిన విధానము అంతా కూడా కనిపిస్తుంది. ఈస్థెటికల్గా చాలా హైగా ఉంది. అంటే థాట్లోనే ఒక రిచ్నెస్ ఉంది. అంటే మైనారిటీ ఉమెన్కి పెళ్ళిళ్ళు చేయడం వల్ల, అంటే పూర్ సెక్షన్స్లోనే మైనారిటీ బాలికలకు పెళ్లి చేయటం వల్ల అద్భుతమైనటువంటి జీవితాలని, అద్భుతమైనటువంటి భవిష్యత్తుని కోల్పోతూ దాదాపుగా సంవత్సరానికి కొన్ని లక్షల బాలికల యొక్క జీవితాలు మైనారిటీ వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం వల్ల వాళ్ళ జీవితాలన్నీ వృధా అవుతున్నాయి, బుగ్గిపాలవుతున్నాయి. ఇంత ఒక ఒక ఇంపార్టెంట్ ఇతివృత్తాన్ని ఇందులో హ్యాండిల్ చేసిన విధానం కానీ, తర్వాత ఆ పిల్లలు చాలా అందరూ కూడా టీనేజర్స్, మెయిన్ క్యాస్టింగ్ అంతా ఉంది. వాళ్ళ చేత నటింపజేసినటువంటి విధానం కానీ చాలా సహజంగా, చాలా వాస్తవికంగా దీన్ని పిక్చరైజ్ చేశారు. అంటే వాంటెడ్లీ ఎక్కడ కమర్షియల్గా దీన్ని చేయాలి అట్లా చేయలేదు. అంటే కమర్షియల్ సినిమా రైటింగ్లో ఉండే బీట్స్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు, అలాంటిది ఏది ఫాలో అవ్వకుండా చాలా ఆర్గానిక్గా ఒక జీవితాన్ని ఆవిష్కరించినట్టుగా నాకు అర్థమవుతుంది. ఈ సినిమా డెఫినెట్లీ మంచి విజయం సాధించాలి, మంచి అప్రిసియేషన్ రావాలి, ఇది చాలామందిని రీచ్ అవ్వాలి. ఎస్పెషల్లీ సినిమా లవర్స్ అందరూ కూడా తప్పకుండా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తేనే మనకి ఇంకా సినిమా అనేది, తెలుగు సినిమా అనేది ఇంకా వైవిధ్యంగా వికసిస్తుంది. సో తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలి. సో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు అవిష్ దోసా. నేను ది బ్రోకెన్ ఫ్లూట్ అనే సినిమాని డైరెక్ట్ చేశాను. అండ్ ఈరోజు మా ది బ్రోకెన్ ఫ్లూట్ ఫిలిం యొక్క ట్రైలర్ లాంచ్ అయింది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. మా ఫిలిం ట్రైలర్ వేణు ఉడుగుల విరాట పర్వం ఫేమ్ సార్ రిలీజ్ చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ. ఐమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ చాలా రోజులు వెయిట్ చేసి మరి సార్ చేతుల మీద ట్రైలర్ లాంచ్ చేయాలని ఇంటెన్షన్తో వి టుక్ ద టైమ్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్. వేణు సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద సినిమా విషయానికి వస్తే ద సినిమా ఈజ్ మేడ్ ఇన్ రియలిస్టిక్ వరల్డ్. అన్ని వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న రియల్ వరల్డ్లో విలేజెస్లో వెళ్ళి షూట్ చేశాము. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఈవెన్ డిఓపి అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ అ న్యూ పీపుల్. అండ్ ద సినిమా చాలా బాగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఇన్ ద బిగినింగ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి సినిమా మొత్తం అయిపోయిన దానికి చాలా చాలా వేరియేషన్ ఉంది. అండ్ ద సినిమా ఈజ్ అవుట్ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ సో వరుణ్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. హీఈస్ అ డిఓపి ఆఫ్ మై మూవీ. హీఈస్ ఫ్రమ్ SRFTI and he did amazing. Visually cinema is amazing. And when it comes to art direction, లవ కుమార్ చేశారు. హీస్ ఫ్రమ్ BFA అండ్ తను కూడా చాలా బాగా చేశారు. బీయింగ్ ఆర్ట్ డైరెక్టర్ తన పని తను చాలా అద్భుతంగా చేశారు. అండ్ సినిమా లుక్స్ వెరీ న్యాచురల్లీ విత్ ఆర్ట్ డైరెక్షన్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే యాక్టర్స్ దే డిడ్ అమేజింగ్. అందరికీ కొత్త పరిచయం అయినా కానీ ఎక్కడ కూడా వాళ్ళు తడబడకుండా అసలు ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎలా చేశారో అంతకు మించి కూడా చేశారు వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ హోపింగ్ ద బెస్ట్. అండ్ సినిమా ఖచ్చితంగా ఒక మంచి OTTలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. థియేటర్ రిలీజ్ కోసం అయితే కాదు, 100% OTT ప్లాట్ఫామ్కు ఇవ్వడానికే సినిమా చేశాము. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు జింకా వరుణ్. నేను ప్రజెంట్ సత్యజిత్ర ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాను. ఈ ఫిలిం ద బ్రోకెన్ ఫ్లూట్ వచ్చేసేసి నేను ఒక 3 years బ్యాక్ షూట్ చేసాము. 3 years ఒక 2 years కంటిన్యూగా రైనీ సీజన్లోనే పర్టికులర్గా స్టోరీ డిమాండ్ చేసిందని ఓన్లీ
లైట్లోనే షూట్ చేయడం జరిగింది. మార్నింగ్, ఈవినింగ్ ఓన్లీ గోల్డెన్ టైంలో పర్టికులర్ టైంని షూట్ చేసుకొని స్టోరీకి సంబంధించి ఈ పర్టికులర్ టైంలోనే షూట్ చేయాలి అని షూట్ చేసాము. ఇంకోటి దామగుండము ఆ ఫారెస్ట్ ఏరియాస్లో స్పెసిఫిక్గా లొకేషన్స్ చూసి మరి అక్కడ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ స్టోరీ చాలా ఒక సినిమా వరల్డ్లో ఒక రియలిస్టిక్ వరల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఒక వికారాబాద్ లాంటి స్పేస్ని ఒక రియలిస్టిక్గా ఎంత అప్రోచ్ అవ్వచ్చు అనేది మీరు ఆన్ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ద విజువల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. ఇంతవరకు చూడని విజువల్స్ ఉంటాయి. ఆ వికారాబాద్ సైడ్ చాలా రియలిస్టిక్గా చూపించాము. ఆ ఫారెస్ట్ ఏరియాస్ కానీ మేము ఆ లైటింగ్ కోసం ఆ రైనీ సీజన్ కోసం వెయిట్ చేసేవాళ్ళము. సో ఇట్ టుక్ అస్ దట్స్ ద రీజన్ ఇట్ టుక్ అస్ ఫర్ 3 years. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక అమ్మాయి గురించి, ఒక పిల్లల గురించి, వాళ్ళ లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వల్ల వాళ్ళ లైఫ్స్ ఎలా టర్న్ అయ్యాయి అనేది. సో ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కూడా. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పోజ్ ఉంటుంది ఫిలింకి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు సుజాత. ద బ్రోకెన్ ఫ్లూట్ అనే మూవీలో నేను హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశాను. అది నా ఫస్ట్ మూవీ అండి. సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తున్నాను. అండ్ సినిమాలో అందరు చాలా కష్టపడ్డామండి. ఎంతగా అంటే మాకు యాక్టింగ్ రాకపోయినా డైరెక్టర్ గారు మాకు ఆయనకు కావాల్సినలాగా చేయించుకొని అండ్ ఆయనకు ఎలా కావాలో అలా తీసే వరకు ఆయన వెయిట్ చేసి అండ్ చాలా బాగా చేశారండి. నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది, ఎందుకంటే నాది హైదరాబాదు, అదేమో వికారాబాద్ స్లాంగ్. కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నాకు 1 day పట్టింది. ఆ లాంగ్వేజ్ నేర్చుకొని అండ్ నేను ఈ మూవీతో నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను కొంచెం పెద్ద సినిమాలో చేస్తున్నానండి. ఈ మూవీతో నేర్చుకుంది నేను ఏంటంటే, ఆ మూవీ వల్ల నాకు ఫస్ట్ మూవీ వల్ల ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ఎలా యాక్టింగ్ చేయాలి అండ్ ఎంత పెద్ద డైలాగ్స్ అయినా ఎలా చేయాలి. ఈ విషయంలో మాత్రం మా డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నా పేరు లవకుమార్. నేను ది బ్రోకెన్ ఫ్లూట్ మూవీకి ఆర్ట్ డైరెక్టర్గా ఒక టీం వర్క్లో చేసినాను. దీంట్లో కొన్ని సీన్స్ గుండెలకు హత్తుకునే సీన్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కానీ, దాంట్లో కాస్ట్యూము, మేకప్లో దీంట్లో వర్క్ చేసినాను. నేను ఒక ఆర్ట్ డైరెక్టర్కి అప్పటికప్పుడు క్రియేట్ చేసేది థాట్ కానీ చేయడం, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చేయడం కానీ, అది మేనేజ్ చేయడం కంపల్సరీ ఆర్ట్ డైరెక్టర్కు మెయిన్. ఒక మూవీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆర్ట్ డైరెక్టర్ వరకు కంపల్సరీ. ఈ సీజన్లో ఇది 1 year మూవీ తీశారు. 1 year to 1.5 year టైం పట్టింది ఈ మూవీకి. ఇది ఒక 2 విలేజ్లలో వికారాబాద్ డిస్టిక్లో తీసిండ్రు. పూడూరు మండల్, పెద్ద ఉమెంతాల్ ఒకటి పొడుగుర్తి విలేజ్లో తీసిండ్రు. దీంట్లో అక్కడికి వెళ్ళి నేను ఆర్ట్ డైరెక్టర్గా చేయడం ఇదొకటి. మళ్ళీ మేకప్ దాంట్లో చేయడం, ఈ విధంగా చేసినాను. దీంట్లో గుండెలకు హత్తుకుపోయే సీన్స్ ఉన్నాయి కొన్ని, లైక్ భజన చేయడం. దీంట్లో కొన్ని చైల్డ్ మ్యారేజెస్కి కొన్ని మెసేజ్ ఇవ్వడం, పేరెంట్స్కి మెసేజ్ ఇవ్వడం కానీ ఇట్లా ఉంటుంది. వాళ్ళు మైండ్ మెచ్యూర్ లోపలనే ఇది మ్యారేజ్ చేయడం, అది ఫ్లాప్ అవ్వడం అట్లా ఉంటాయి అన్నమాట కొన్ని సీన్స్. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, దాంట్లో మంచి మెసేజ్ ఉంటుంది.